సో ఫైనల్లీ OnePlus ఈరోజు అఫీషియల్గా వాళ్ళ 8 సిరీస్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ OnePlus 8 అలాగే OnePlus 8 Pro రెండు మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా యూఎస్ అలాగే యూరోప్లో లాంచ్ చేసింది. మేబీ ఇన్ ఫ్యూచర్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్లో మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంతో పాటు వైర్లెస్ జీ ఇయర్ ఫోన్స్తో పాటుగా వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఐకానిక్ కేసెస్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ ఎపిసోడ్లో వీటి కాన్ఫిగరేషన్స్, ప్రైస్ ట్యాగ్తో పాటు వీటి అవైలబిలిటీ ఎలా ఉన్నాయి, అలాగే దీంట్లో మనకి ఏం ఫీచర్స్ అదనంగా ప్రొవైడ్ చేస్తున్నారు అనే విషయం గురించి ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మొదటిగా ఈసారి మనకి వీళ్ళు రెండు మొబైల్ ఫోన్స్ మనకు లాంచ్ చేశారు. యాక్చువల్గా దీంట్లో లైట్ వర్షన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసాం. మేబీ కొద్ది రోజుల తర్వాత దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో మొదటిగా OnePlus 8 అండ్ 8 Pro రెండింటిలో కూడా మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ 7 నానోమీటర్ బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో మినిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 1.84 GHz, అలాగే మాక్సిమం వచ్చేటప్పటికే 2.83 GHz గా మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్స్ తో కంపేర్ చేశారన్నట్లయితే 855 కావచ్చు, 855 ప్లస్ కావచ్చు, వీటికన్నా బెటర్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ ప్రాసెసర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక మనం ర్యామ్ విషయాన్ని గురించి చూద్దాం. దీంట్లో మనకి OnePlus 8 సిరీస్ లో వచ్చేటప్పటికే LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని యూజ్ చేస్తే OnePlus 8 Pro లో మీరు చూసారు అన్నట్లయితే గనక LPX DDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని యూజ్ చేశారు. రెండిట్లో కూడా మనకి 8GB బేస్ వేరియంట్ కింద, అలాగే 12GB వచ్చేటప్పటికే మాక్సిమం హై ఎండ్ వేరియంట్ కింద మన ముందు తీసుకొచ్చారు. ఇక రెండిట్లో కూడా UFS 3.0 స్టోరేజ్ తోనే మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో హైపర్ బూస్ట్ టెక్నాలజీ సహాయంతో అప్ టు 3.1 Mbps దాకా రీడ్ అండ్ రైట్ అయితే చేయొచ్చు. సో డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది కొంచెం మనకి వేగంగా రావడం అయితే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మనకి సేమే, కాకపోతే ర్యామ్ 8 లో వచ్చేటప్పటికి LPX DDR4 టెక్నాలజీ అంతే. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటిగా OnePlus 8 లో మీరు చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో 6.55 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ ఫ్లూయిడ్ డిస్ప్లే మనకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చినప్పటికే పంచ్ హోల్, అది కూడా మనకి రైట్ సైడ్ ఉండడం జరుగుతుంది. దీని పంచ్ హోల్ కూడా చాలా సూక్ష్మంగా ఆల్మోస్ట్ 3.88 mm తో మనకి ఇది రావడం మరొక విశేషం. అంటే ఆల్మోస్ట్ నెగ్లజిబుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయడంతో పాటు ఇది వచ్చేటప్పటికే మనకి 4K ప్లేబ్యాక్ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. దీంట్లో మనకు వచ్చేటప్పటికి కలర్స్ అనేవి వైబ్రెంట్ గా, అలాగే మనకి కంటికి హార్మ్ఫుల్ రేడియేషన్స్ ని కంట్రోల్ చేస్తూ మనకి ఇది వచ్చేటప్పటికి ఈవెన్ నైట్ మోడ్ సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం. అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి HDR10+ సపోర్ట్ ని కూడా మనకు తీసుకొని రావడం జరిగింది. ఇక స్క్రీన్ ఆస్పెక్ట్ యాస్ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికి సినిమాటిక్ స్కోప్ విజన్ కోసం మనకి 20:9 ఆస్పెక్ట్ యాస్ రేషియోతో దీన్ని మన ముందు తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక మీరు OnePlus 8 Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉండడం అయితే జరుగుతుంటుంది. అఫ్ కోర్స్ ఇందులో కూడా మనకి 3.8 mm చాలా టైనీ నానోమీటర్ సంబంధించినటువంటి హోల్నే మనం చూస్తాం. ఆల్మోస్ట్ నెగ్లెజిబుల్ అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో కూడా మనకి సూపర్ AMO LED స్క్రీన్ అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ చేయడంతో పాటు క్వాడ్ HD ప్లస్ డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. ఇదైతే ఫెంటాస్టిక్ అవుట్పుట్ వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో స్క్రీన్ PPI చూసారు అన్నట్లయితే 513 రావడం జరుగుతుంది. వేరే OnePlus 8 లో చూసారు అన్నట్లయితే కేవలం 403 రావడం జరుగుతుంటుంది. ఇక దీంట్లో మనకి 19:8:9 ఆస్పెక్ట్ యాస్ రేషియో తోటి అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తోటి ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పారు. కానీ ఏ గొరిల్లా గ్లాస్ టెక్నాలజీని యూజ్ చేశారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియలేదు. సో రెండిట్లో కూడా మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీతోనే వీళ్ళు ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక అడాప్టివ్ డిస్ప్లే వైబ్రెంట్ కలర్ ఎఫెక్ట్ మోషన్ గ్రాఫిక్ సెన్సార్, అదేనండి MEMC అని అంటారు చూసారా, ఈ టెక్నాలజీని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇందులో వచ్చినప్పటికీ మనకి నైట్ రీడింగ్ మోడ్ అండ్ HDR10+ సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే కనుక ఈసారి డిస్ప్లేలో కూడా డిస్ప్లే మేట్ అనేటువంటి కంపెనీ సర్టిఫై చేసినటువంటి A+ గ్రేడ్ డిస్ప్లేస్ తోటి మన ముందుకు వస్తున్నాయి. సో ఇలా A+ గ్రేడ్తో సర్టిఫై అయ్యేటువంటి డిస్ప్లేస్ చాలా తక్కువ అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేయడం అయితే జరుగుతుంది. ఈసారి డిస్ప్లే మీద చాలా ఫుల్ అండ్ కాన్సన్ట్రేటెడ్గా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇక OnePlus 8 వచ్చినప్పటికే ఫ్లాట్ స్క్రీన్, అలాగే OnePlus 8 Pro వచ్చినప్పటికే కర్వ్డ్ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. ఇక మనం కెమెరా డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో మొదటిగా మీరు చూసారు అన్నట్లయితే OnePlus 8 లో వచ్చినప్పటికే ట్రిపుల్+ ఫ్రంట్ వచ్చినప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్ రావడం జరుగుతుంది. సో ట్రిపుల్ లో కూడా ప్రైమరీ వచ్చినప్పటికే సోనీ IMX 586 సెన్సార్ని మనకి యూజ్ చేశారు. ఇది వచ్చినప్పటికే 48 మెగాపిక్సెల్. దీంట్లోనే మరొక 16 మెగాపిక్సెల్ ఇది వచ్చినప్పటికే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అప్ టు 116 degrees వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూని అయితే మనకి ఇది డిస్ప్లే చేయగలదు. ఇందులో మీరు చూసారన్నట్లయితే మరొక
2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ కోసం లేదా పోర్ట్రేట్ షాట్స్ కోసం మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ని ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో హైబ్రిడ్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. సో దీని సహాయంతో రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఓఐఎస్ లేదా ఈఐఎస్ అయితే మనకి వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక మీరు OnePlus 8 Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ వచ్చేటప్పటికే ఇందులో మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ ఇచ్చారు. సో దీంట్లో మనకి ప్రైమరీగా 48 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి కెమెరా సెన్సార్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మొదటిగా మీరు చూసారన్నట్లయితే ప్రైమరీ కింద వచ్చేది ఏదైతే ఉందో ఇది 689 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి బోత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటుగా హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ మీరు వచ్చేటప్పటికే 4K లో 30 అలాగే 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం డ్యూయల్ మైక్రోఫోన్స్ తోటి పవర్ఫుల్ ఆడియో అవుట్ అంటే వ్లాగింగ్ పర్పస్ కూడా చాలా సింపుల్ గా ఇది మనకు వర్క్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఇకపోతే మరొక సెన్సార్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సేమ్ OnePlus 8 Pro లో ఏదైతే మనకు వాడారో సెన్సార్ దాన్ని ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం వాడటం జరిగింది. ఇక్కడ 120 degrees ఆఫ్ వైల్డ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇందులో పొందొచ్చు. ఇక టెలిఫోటో లెన్స్ కోసం యూస్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక 3x వచ్చేటప్పటికే ఆప్టికల్ జూమ్ అండ్ అట్ ద సేమ్ టైం 30x ఏదైతే ఉందో దీన్ని డిజిటల్ జూమ్ గా మన ముందు తీసుకొని రావడం జరిగితే మరొక 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది పోర్ట్రేట్ షాట్స్ లేదా మ్యాక్రో షాట్స్ కోసం మనకైతే యూస్ చేస్తుంటారు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి కలర్ ప్రొటెక్షన్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లైక్ సెన్సార్స్ లాగా యూస్ చేస్తూ మనకి కలర్ రిప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయడం అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిట్లో కూడా సేమ్ కెమెరాని అయితే మనకి యూస్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి మనకి 16 మెగాపిక్సెల్ IMX సోనీకి సంబంధించినటువంటి 471 సెన్సార్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.0 తో మనకు రావడం జరుగుతుంది. దీంట్లో అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు, కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే రావడం జరుగుతుంది. నెక్స్ట్ రెండిట్లో మనం బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేద్దాం. సో మొదటిగా OnePlus 8 విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4300 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అంటే వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేయలేదు, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేశారు. 30 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇది మనకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ OnePlus 8 Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీరు చూసారంటే 4510 mAh ఆఫ్ ద బ్యాటరీ. OnePlus లో ఇదే అనుకుంటా మొట్టమొదటిసారి ఇంత హెవీ బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేయటం. అండ్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి 30 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ దీన్ని వ్రాప్ ఛార్జ్ టెక్నాలజీ అని అంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం వైర్లెస్ లో కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషమని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే మనకి రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తున్నారు, కానీ దాని గురించి అయితే ఎటువంటి క్లారిటీని ప్రొవైడ్ చేయలేదు. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 3 watts ఆఫ్ అవుట్పుట్ ని మనకి ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక రెండిట్లో మనం వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో కూడా మనకి NFC తో పాటు బ్లూటూత్ 5.1 టెక్నాలజీ అండ్ అట్ ద సేమ్ టైం వైఫై అలియన్స్ 6 ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం అనేది చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం జీరో లెగసీ అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఆన్లైన్ కంటెంట్ లేదా ఆన్లైన్ స్ట్రీమింగ్ అంతా కూడా జీరో లెగసీ తోటి మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ టెక్నాలజీ సెక్యూరిటీని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో మనకి ఆడియో డిపార్ట్మెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 2 స్టీరియోస్ఫోనిక్ స్పీకర్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ గానే మనకి 3.5mm ఆడియో జాక్ ని మనకు తీసుకొని రాలేదు. అట్ ద సేమ్ టైం సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ని కూడా మనకి ప్రొడ్యూస్ చేశారు. అండ్ మీరు ఇందులో చూసారు అన్నట్లయితే కనుక మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాకుండా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈసారి వీళ్ళు రెండిటిలో కూడా మనకి IPX68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ మనకి ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేశారనుకోండి. ఇక అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈసారి 2 మొబైల్ ఫోన్స్ కూడా మనకి 3 డిఫరెంట్ వేరియంట్ కలర్స్ లో మనకు దొరకబోతున్నాయి. సో మొదటిగా మీరు చూసారు అన్నట్లయితే కనుక ఆక్సీ బ్లాక్ కలర్ అండ్ అట్ ద సేమ్ టైం గార్లిక్ గ్రీన్ కలర్, అలాగే మరొకటి వచ్చేటప్పటికి ఇంటర్స్టెల్లార్ గ్లో కలర్ అని చెప్పి మనకి టోటల్ గా 3 కలర్స్ OnePlus 8 సిరీస్ లో మరి OnePlus 8 Pro సిరీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆక్సీ బ్లాక్ ఇది వచ్చేటప్పటికే మనకి రెగ్యులర్ గా గ్లాసిక్ కలర్ లోనే అండ్ అట్ ద సేమ్ టైం మనకి గార్లిక్ గ్రీన్ ఏదైతే ఉందో మ్యాటీ ఫినిష్ తోటి మన ముందు తీసుకొని రావడం జరిగితే మరొక అల్ట్రా మెరైన్ బ్లూ అని చెప్పి మరొక కలర్ ఏదైతే ఉందో మనకి మ్యాటీ ఫినిష్ లో తీసుకొని రావడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే ఆక్సీ బ్లాక్ ఒక్కటే మనకి గ్లాసీ ఫినిష్ తోటి, మిగతావన్నీ కూడా మ్యాటీ ఫినిష్ తోటి మన ముందుకు రాబోతున్నాయి. ఇక 2 మొబైల్ ఫోన్స్ కూడా చాలా లైట్ ఇన్ వెయిట్ గా డిజైన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చూసారంటే OnePlus 8 వచ్చేటప్పటికే 180 grams, అలాగే OnePlus 8 Pro వచ్చేటప్పటికే కేవలం 199 grams తో మన ముందుకు తీసుకొని రావడం జరిగింది.
ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి 865 ప్రాసెసర్ అంటే నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి 5G సపోర్టెడ్ డివైస్. ఆఫ్ కోర్స్ మనం 4G టెక్నాలజీ కూడా మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు. ఇక వీటితో పాటుగా వీళ్ళు మరొక బ్లూటూత్ బుల్లెట్ వైర్లెస్ బడ్స్ని అయితే రిలీజ్ చేశారు. దీని వచ్చినప్పటికే వైర్లెస్ జీ అనేటువంటి పేరుతో వీళ్ళు పిలుస్తున్నారు. ఇది వచ్చినప్పటికే కేవలం $49 అంటే అప్రాక్సిమేట్లీ 3,700 రూపీస్కి మన ఇండియన్ కరెన్సీలో అవైలబుల్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక వీటితో పాటుగా ఐకానిక్ కేసెస్ని కూడా మనకు వీళ్ళకైతే లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. లిమిటెడ్ స్టాక్ అని అన్నారు, 10,000 పీసెస్ అనే. మేబీ ఫ్యూచర్లో దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ ఏవైతున్నాయో ఇవి అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ వైర్లెస్ ర్యాప్ ఛార్జర్ ఏదైతే ఉందో మీరు సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది అట్ ద కాస్ట్ ఆఫ్ $69 అంటే అప్రాక్సిమేట్లీ మనకి $5,600 దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా మీరందరూ ఎంతగానో ఎదురు చూసినటువంటి ప్రైజెస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో బేస్ వేరియంట్ అయినటువంటి OnePlus 8 అంటే 8+ 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ అక్షరాల మన ఇండియన్ కరెన్సీలో మీరు కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే కనుక అరౌండ్ 53,170 రూపీస్ లాగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే దీంట్లోనే మనకి 12GB 256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో అక్షరాల $60,000 లాంచ్ చేయడం జరిగింది. ఇక OnePlus 8 Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో బేస్ వేరియంట్ 8+ 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో $68,000 అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లోనే హై ఎండ్ వేరియంట్ 12+ 256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో సుమారుగా $75,000 అఫీషియల్గా వీళ్ళు యూఎస్ అండ్ యూరోప్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మేబీ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్లో మన ఇండియాలో కూడా అప్రాక్సిమేట్లీ ఇదే ప్రైస్ ట్యాగ్లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్ ఫోన్స్ అవైలబిలిటీ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక దీన్ని ప్రస్తుతం యూఎస్లో వచ్చేటప్పటికే ఈ మంత్ 29th నుంచి డైరెక్ట్గా ఓపెన్ సేల్లోకే వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. కానీ యూరోప్ అంటే యూకేలో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఈ రోజు నుంచి ప్రీ బుకింగ్ స్టార్ట్ చేసి వీళ్ళకి వచ్చేటప్పటికే ఫస్ట్ సేల్ April 21st నాడు తీసుకొని రావడం అయితే జరిగింది. మేబీ అదే 21st రోజు మన ఇండియాలో అనౌన్స్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఇకపోతే ఈసారి అయితే OnePlus ప్రైస్ మనకి హెవీగానే తీసుకొచ్చిందని నా అభిప్రాయం. ఇకపోతే మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ OnePlus ఈ రోజు అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి OnePlus 8, 8 Pro అలాగే OnePlus Z అలాగే OnePlusకి సంబంధించినటువంటి ర్యాప్ చార్జ్ అలాగే ఐకానిక్ కేసెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.